హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న కదా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. దాని అప్లికేషన్ ప్రాసెస్ పడిన వెంటనే చేస్తానని కూడా మీకు చెప్పాను. సో అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పబోతున్నాను. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. 345 పోస్టులు అయితే ఉన్నాయి. స్టెనో టెక్నీషియన్, ఎస్ఎస్సిఎస్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్. దీని క్వాలిఫికేషన్స్ అప్పుడు షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. సో లాంగ్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇప్పుడు అన్నీ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే కాకుండా మన ఛానల్లో అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి, షార్ట్స్ రూపంలో కూడా. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్, వీటిని కూడా చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ చూడండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళైతే రిలీజ్ చేశారు నోటిఫికేషన్ని. సో ఆ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ ఉన్నాయి. గ్రూప్ సి చాలా మందికి ఉపయోగపడతాయి కాబట్టి ఫస్ట్ గ్రూప్ సి చెప్తాను. స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ లెవెల్ 4, 27 ఇయర్స్ ఉండాలి. 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 27 ఇయర్స్, లెవెల్ 4 శాలరీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లెవెల్ 2 శాలరీ ఉంది, 27 ఇయర్స్ అయితే ఉంది. టోటల్ 78 వేకెన్సీస్. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 128 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రూప్ బి పొజిషన్స్ కనుక వచ్చినట్లయితే పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ అని చెప్పారు. 30 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, ఏజ్ అయితే ఉంది. ఇక్కడ 27 పొజిషన్స్, 43 పొజిషన్, ఒక పొజిషన్ అయితే ఉంది. అండ్ గ్రూప్ ఏ పొజిషన్ అయితే వచ్చేసి ఈచ్ 1 పొజిషన్ అయితే ఉంది. 37 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు. ఇదైతే కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి అయితే వస్తుంది. సో దాన్ని కూడా చూద్దాము. ఇక్కడ డిసిప్లిన్ వైజ్ వేకెన్సీస్, ల్యాబొరేటరీ టెక్నికల్ పోస్టులు అయితే డిసిప్లిన్ వైజ్ వేకెన్సీస్ వచ్చినట్లయితే మెకానికల్, కెమికల్, మైక్రోబయాలజీ వాళ్ళకి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్, చెక్ చేసుకోండి. గ్రూప్ బి పోస్టులు అయితే వచ్చేసి, గ్రూప్ సి పోస్టులు అయితే వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ పొజిషన్స్ అయితే డిసిప్లిన్ వైజ్ అయితే వచ్చేసి కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. టెక్నీషియన్ జాబ్స్ అయితే ఉన్నాయి, లెవెల్ 2 శాలరీ అయితే ఇస్తారు. 27 ఇయర్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక వచ్చినట్లయితే గ్రూప్ ఏ పొజిషన్కి అసిస్టెంట్ డైరెక్టర్కి చార్టెడ్ అకౌంట్ అయితే కావాలి. సో నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ డీటెయిల్స్ మొత్తం చదువుకోండి. ఎలిజిబిలిటీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కావాలి. అసిస్టెంట్ డైరెక్టర్ హిందీకి అయితే మాస్టర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హిందీలో చేసైతే ఉండాలి, రికగ్నైజ్డ్. గ్రూప్ బి పొజిషన్స్ అయితే పర్సనల్ అసిస్టెంట్ అయితే వచ్చేసి డిగ్రీ ఉంటే చాలు ఫ్రెండ్స్. దీనికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అప్ టు లెవెల్ 6 నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ కింద అయితే ఉండాలి. మినిమం అయితే వచ్చేసి మీకు డిగ్రీ ప్లస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండి షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్, హిందీలో ఉండాలి. ఆ షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ఇక్కడ అయితే ఇచ్చారు క్లియర్గా. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయితే వచ్చేసి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉండి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండాలి. క్వాలిఫైయింగ్ స్కిల్స్ ఇన్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళు క్వాలిఫైయింగ్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్లో చేయాలి. బ్యాచిలర్ డిగ్రీ సైన్స్లో చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటో క్యాడ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ టైపోగ్రఫీ మీద అయితే ఉండాలి. లేదా మీరు డిప్లొమా చేసినా పర్వాలేదు. డిప్లొమా ఇంజనీరింగ్ ఇన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చేసేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. స్టెనోగ్రాఫర్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండాలి. షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా మీరు కండక్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసి క్వాలిఫైయింగ్ స్కిల్స్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ మీద ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ ఇన్ స్ప్రెడ్ షీట్స్ మీద ఉండాలి. అలాగే టెస్ట్ ఇన్ పవర్ పాయింట్ 15 మినిట్స్. సో ఇలా అయితే డివైడ్ అయితే చేశారు. మీకు ఈ స్కిల్స్ అన్నీ మీ దగ్గర ఉంటేనే దీనికి అప్లై అయితే చేయండి. సో లేకపోయినా నేర్చుకోవచ్చు, ముందైతే అప్లై అయితే చేసేయండి. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేసి టైపింగ్ స్పీడ్ ఇంత ఉండాలని క్లియర్గా చెప్పారు. ఈ టైపింగ్ స్పీడ్ మీకు అయితే వచ్చి ఉండాలి ఇంగ్లీష్లో. టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ అయితే వచ్చేసి ఫర్ కెమికల్ డిసిప్లిన్ వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసి కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. అలాగే మైక్రోబయాలజీ డిసిప్లిన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ సైన్స్లో మైక్రోబయాలజీ యాజ్ మెయిన్ డిసిప్లిన్గా ఉండి మినిమం 60% మార్క్స్తో ఉండాలి. సో సీనియర్ టెక్నీషియన్ అయితే వచ్చేసి
మ్యాట్రికులేషన్ అది ఈక్వలెంట్ చేసి ఫిట్టర్, కార్పెంటర్, వైర్‌మ్యాన్, వెల్డర్ ఏదైనా పర్వాలేదు. మీరు ఐటీఐ కలిగైతే ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్‌లో ఉండాలి. టెక్నీషియన్ అయితే వచ్చేసి మ్యాట్రికులేషన్ చేసి అయితే ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్‌గా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికి కూడా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అందుకే ఐటీఐ వాళ్ళు తప్పగా అప్రెంటిస్‌లు పడితే మాత్రం చేయండి, చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో మీరు ఒక్కసారి చూడండి, నేనైతే చెప్తాను అప్లికేషన్ ప్రాసెస్ కూడా. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. ఇవే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కాదు. ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే చూడండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు గ్రూప్ ఏ పొజిషన్స్కి. గ్రూప్ బికి అయితే వచ్చేసి ఆన్లైన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంది. సో దీనికి కూడా ఆన్లైన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంది. స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పొజిషన్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కూడా ఆన్లైన్ అండ్ స్కిల్ టెస్ట్ ఈ విధంగా ఉంటుందని చెప్పారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఆన్లైన్ ఎగ్జామ్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్కి అయితే వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అలాగే ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ అనేది ఈ ప్యాటర్న్గా ఉంటుందని క్లియర్గా చెప్పారు. ఇది గ్రూప్ ఏ పొజిషన్స్, గ్రూప్ బి పొజిషన్స్కి అయితే ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. సో ఒక్కొక్క దానిలో డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. సబ్జెక్ట్స్లో అనేది బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్. సో మీకు అనేది ఎగ్జామ్ అనేది 2 లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుందని క్లియర్గా చెప్పారు. సో నేను లింక్ అయితే నేను చూడండి, ఇది గ్రూప్ సి పొజిషన్స్కి సంబంధించింది. సో దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి, మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా కిందకి వచ్చినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడకైతే ఇచ్చారు. మన తెలంగాణ వాళ్ళకైతే వచ్చేసి హైదరాబాద్ అయితే సెంటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేస్తున్నాను తెలంగాణ ఎక్కడ ఇచ్చారని చెప్పేసి. హైదరాబాద్, ఖమ్మం అయితే ఇచ్చారు సెంటర్స్, టెస్ట్ సిటీ సెంటర్స్. ఇలా కిందకి వచ్చినట్లయితే ఇక అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒకసారి చెక్ చేసుకోండి. హౌ టు అప్లై, ఎలా చేయాలి, పేమెంట్ ఆఫ్ ఫీజు, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు, డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే ఉంటుంది. సో దీనికైతే వచ్చేసి ఆన్లైన్ మోడ్లో పే చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 30th సెప్టెంబరే లాస్ట్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. నేను అన్నీ క్లియర్గా చెప్తాను. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలో కూడా చెప్తాను. అండ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ అయితే వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మోస్ట్లీ నవంబర్ 2024లో అయితే ఉండొచ్చు. సో అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎగ్జామినేషన్ రావడంతో. సో మీకైతే వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి మినిమం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫినాన్స్, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ వాళ్ళకైతే వచ్చేసి 800 రూపీస్. రిమైనింగ్ పోస్టులకి అయితే 500 అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే నో అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో చక్కగా అప్లై అయితే చేసుకోండి. చాలా పొజిషన్స్ ఉన్నాయి. ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఫీమేల్స్ అండి. సో ఫీమేల్స్ అయితే అందరూ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఫీమేల్స్ కూడా తెలియచేయండి, వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. అండ్ మీకు తెలిసిన సర్కిల్స్లో అందరికీ వాట్సాప్ స్టేటస్ కానీ ద్వారా తెలియచేయండి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ ద్వారా కానీ తెలియచేయండి. గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్కి అయితే 500, గ్రూప్ ఏ పొజిషన్స్కి అయితే 800 అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్కి వచ్చినట్లయితే ఇలా అఫీషియల్ వెబ్సైట్లో ఇలా డేట్స్ వైజ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. క్లోజింగ్ ఫర్ ఎడిటింగ్ అప్లికేషన్ అని చెప్పేసి అది కూడా ఇచ్చేసారు. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ 15/10. ఆన్లైన్ ఫీ పేమెంట్కి అయితే వచ్చేసి ఈ 30/9/2024లోనే చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అయితే ఉంది. బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. అలాగే యాస్టిక్స్ మార్క్స్ ఉన్నాయి మాత్రం కంపల్సరీ. మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే అది రాయండి. ఈమెయిల్ ఐడి, అలాగే మీ డొమైన్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి, ఏ డొమైనో అది. సో దాని తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడితో వస్తుంది. సో తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మీ ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. సో ఈ విధంగా వచ్చినప్పుడు నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ క్లిక్ చేసి సో ఇది ఎక్కడ ఉందో అక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా అయితే వచ్చేసి ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసుకుని అప్లోడ్ చేయండి. ఇక్కడ టిక్ బాక్స్లో మాత్రం టిక్స్ మాత్రం కంపల్సరీ కొట్టి నెక్స్ట్కి అయితే వెళ్ళాలి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక డీటెయిల్స్కి అయితే వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నట్టు చేసుకోండి. సో నేనైతే వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీకి అయితే అప్లై చేస్తున్నాను. డిసిప్లిన్ అయితే వచ్చేసి నేను మైక్రోబయాలజీకి అప్లై చేస్తున్నాను. కేటగిరీ అన్రిజర్వ్డ్. సో మీరైతే వచ్చేసి ఏదైతే అది క్లిక్ చేసుకోండి. సో మీరు ఏ కేటగిరీలోటి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అన్ని నాకు డీయాక్టివేట్ అయితే అయిపోయాయి. యాక్టివేట్గా ఉన్నది పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ ఉందా అంటే నో అని పెడుతున్నాను. సో రిలీజియన్ టు విచ్ బిలాంగింగ్ టు అయితే వచ్చేసి మీది ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అంటే నేను నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద ఇవన్నీ నో అని పెడుతున్నాను. డిపెండ్స్ విత్ మీరు పర్సనల్ డిజబుల్ అయితే అని అడుగుతున్నారు, నేను నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఆర్ఏ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే నేను నో అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ హైలైట్ ఆప్షన్స్, అవి నో అని ఆటోమేటిక్ కొన్ని ఆప్షన్స్ యాక్టివ్గా ఉన్నాయి, కొన్ని ఆప్షన్స్ డియాక్టివ్గా అయితే ఉన్నాయి. సో స్టేట్ ప్రిఫరెన్సెస్ అయితే వచ్చేసి ఫస్ట్ అయితే వచ్చేసి ఏ స్టేట్కి చేద్దాం అనుకుంటున్నారంటే సో ఫస్ట్ నేనైతే వచ్చేసి మీది ఏ స్టేట్ అయితే ఫస్ట్ లోకల్గా అది సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే వచ్చేసి విశాఖపట్నం, గుంటూరు అయితే వస్తున్నాయి. సో నేను విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేసి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తెలంగాణ అయితే వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంది. సో మళ్ళీ తెలంగాణ కూడా సెలెక్ట్ చేసుకొని ఖమ్మం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టెస్ట్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, అలాగే జెండర్ ఏంటో మెన్షన్ చేయండి. మేలా ఫీమేల్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే ఇవ్వండి. సో జెండర్ ఆఫ్ ద ట్విన్ నేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్ ఉంటే రాయండి. అడ్రస్ ఏంటో రాయండి ఫ్రెండ్స్. అడ్రస్ అంటే మీరు విలేజ్, పిన్ కోడ్, స్టేట్ అన్నీ అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే సేమ్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కిందకి వచ్చినట్లయితే. సో ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ కింద ఇచ్చిన ఇక్కడ అమౌంట్ అయితే నేను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడైతే వచ్చేసి నేను మేల్ క్యాండిడేట్ అని పెట్టాను ఫ్రెండ్స్. 500 అయితే చూపిస్తుంది. అదే ఫీమేల్ పెట్టినట్లయితే ఎటువంటి అప్లికేషన్ అయితే లేదు. సో ఇక్కడ చూడండి ఆ చూస్ ఫర్ అడ్రస్ ఫర్ జిఎస్టీ అయితే వచ్చేసి ఏ దేనికి రావాలి, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్కి అయితే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ప్రివ్యూ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. సో మీ ఎస్ఎస్సి ఎక్కడ కంప్లీట్ చేశారు, మీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఎంత % మార్క్స్ వచ్చాయి, సో ఏ గ్రేడ్ ఇక్కడ మెన్షన్ చేయండి, ఫస్ట్ గ్రేడా సెకండ్ గ్రేడా అనేసి. సో మెన్షన్ చేసిన తర్వాత మీకు ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే ఏ కంపెనీలో చేశారో, ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశారో, ఏ డ్యూటీస్ పర్ఫామ్ చేశారో మెన్షన్ చేయండి. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఎన్ని ఇయర్స్ వస్తుందో రాయండి. లాంగ్వేజెస్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ చదవడం, రాయడం, మాట్లాడడం తెలుసో రాయండి. ఒకటి కంటే ఎక్కువ కంపెనీలో పనిచేసినట్లయితే ఇక్కడ యాడ్ మోర్ అని క్లిక్ చేసుకుని వాటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇలా మీ ప్రివ్యూ ఫామ్కి అయితే తీసుకెళ్తుంది. ఈ ప్రివ్యూలో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రివ్యూలోనే సరి చేసుకోవడానికి అయితే వస్తుంది. సో ప్రివ్యూలో రాంగ్స్ ఉంటే మాత్రం రాంగ్స్ ఉండి సబ్మిట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, బట్ ఎడిట్ ఆప్షన్ వరకు అయితే వెళ్ళకండి. సో మీ మిస్టేక్స్ లేకుండా 1కి 2 సార్లు మీ నేము, సర్నేము, మీరు ఇచ్చే డీటెయిల్స్, ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కింద కనుక వచ్చినట్లయితే సో ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. లేదు మిస్టేక్స్ ఉన్నాయంటే బ్యాక్ వెళ్ళి సరి చేసుకోండి. ఇప్పుడు నేనైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ అయితే అడుగుతుంది. సో నేను ఎస్ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను. మిస్టేక్స్ లేవు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఇవి 3 ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. చూడండి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏం రాయాలో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హైలైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టార్ మార్క్స్తో. ఇక్కడ ఐ అని పెట్టేసి మీరు ఏం రాసి హియర్ టు డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. నేను ఇచ్చిన అంతా కరెక్ట్గానే ఇచ్చాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు డాక్యుమెంట్స్ చూపించడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి ఒక పేపర్ మీద, ఒక ప్లెయిన్ పేపర్ మీద ఈ టెక్స్ట్ రాసి మీరు స్కాన్ చేసి కావాల్సిన డైమెన్షన్స్లో అయితే వచ్చేసి ఇంత స్కాన్ ఎంత ఉండాలో అంత ఉంచేసేసి అప్లోడ్ చేసినట్లయితే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ డైమెన్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 11th పేజ్లో ఉంది. సో పీడిఎఫ్లో చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నేనైతే నెక్స్ట్ అప్లోడింగ్ స్టెప్స్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ 3 అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్తాను
ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి అన్నీ అప్లోడ్ చేసేసాను. సో నాకు పేమెంట్ స్టెప్ అయితే లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా తీసుకొచ్చేసింది. సో నేను ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి నాకు అప్లికేషన్ ఫీ లేదు. సో నేను సబ్మిట్ చేయడంతోటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అని చెప్పేసి వచ్చేసింది. ఇలాగా ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ప్రింట్ అప్లికేషన్ ప్రింట్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇది ప్రింట్ చేసి పెట్టుకోండి, లేదా సేవ్ చేసి అయితే ఫర్దర్గా సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. ఒకవేళ ఫీ పేమెంట్ ఉన్న వాళ్ళకైతే పేమెంట్ గేట్వే తీసుకొస్తుంది. సో మీరు ఫీ అనేది ఏ విధంగా పే చేస్తారు, నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఏ విధంగా ఫీ పే చేస్తే ఆ విధంగా ఫీ పే చేయండి. అప్పుడు మీకు ఫైనల్గా ఇలా అయితే వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బట్ మిస్టేక్స్ అయితే చేయకండి, 1-2 సార్లు చెక్ చేసుకుని కరెక్ట్గా అయితే సబ్మిట్ అయితే చేయండి అప్లికేషన్ ఫామ్ని. చాలా సింపుల్గానే ఉంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.